అందరికీ నమస్కారం. ఇవాళ మన ఛానల్‌లో ఇంద్రకృత్ మహాలక్ష్మి స్తోత్రం గురించి తెలుసుకుందాం. ఈ స్తోత్రం చదవడం వలన ఘోర ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని ఋషులు చెప్తున్నారు. ఈ స్తోత్రం క్రమం తప్పకుండా నెల రోజుల పాటు పఠించిన వారు దేవతల రాజైన ఇంద్రునితో సమానులవుతారని అంటారు. ఇంద్రకృత్ లక్ష్మీ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వలన అష్టైశ్వర్యాలు, ధనలాభము మరియు శత్రుజయం సిద్ధిస్తాయి. దేవి భాగవతంలో పేర్కొన్న అత్యంత శక్తివంతమైన స్తోత్రం ఇది. దీనిని భక్తితో పఠిస్తే దారిద్ర్యం తొలగిపోతుందని, కుబేరునితో సమానమైన సంపద మరియు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని నమ్మకం. దేవి భాగవతంలో నవమ స్కందలో 42వ అధ్యాయంలో ఈ ఇంద్రకృత్ లక్ష్మీ స్తోత్రం ఉంది. ఇది అపూర్వ స్తోత్రం. ఇంద్రుడు పండితుడు బృహస్పతి శిష్యుడు కనుక ఈ స్తోత్రాన్ని ఆయన్నే స్వయంగా రాయటం జరిగింది. ఈ స్తోత్రం నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఎవరైతే పఠిస్తారో వారు దేవతల రాజైన ఇంద్రునితో సమానమైన వారు అవుతారు అని దేవి భాగవతంలో వివరించారు. ఇంద్రకృత్ లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వలన కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అపారమైన సంపద కలుగుతుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన, కనక, వస్తు, వాహనాది సమృద్ధిగా కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ స్తోత్రం పఠించడం వలన సమాజంలో గౌరవం, ఉన్నత స్థానం లభిస్తుంది. శత్రువుల భయం తొలగిపోతుంది. శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది మరియు వారిపై విజయం సాధిస్తారు. సకల కార్యసిద్ధి జరుగుతుంది. నిత్యం లేదా శుక్రవారం రోజు పఠించడం వలన చేపట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది. మానసిక ప్రశాంతి కలుగుతుంది. ఈ స్తోత్రాన్ని వినటం వలన, పఠించడం వలన మనసులోని అశాంతి తొలగిపోతున్నాయి. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం పూట పఠించడం వలన ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి పాయసన్యం నైవేద్యం సమర్పించి ఈ స్తోత్రాన్ని పఠించడం వలన విశేష ఫలితాలు ఇస్తాయి. ఈ స్తోత్రాన్ని ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 3 సంధ్య వేళలో పఠించడం వలన ఉన్నతమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇలా 41 రోజులు ఈ స్తోత్రాన్ని పఠించి చూడండి. మీ ఆర్థికంగా నిలదొక్కుంటారని చెప్పగలను. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.